3 సంవత్సరాల ఈ నెల 9న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. 27 రాజకీయ పార్టీలతో ఏర్పాటైన ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి నిర్వహించింది. ఇక TUWJ అధ్యక్షులు కె విరాహత్ అలీ స్వాగతోపన్యాసం చేయగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మోడరేటర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె రామచంద్రమూర్తి, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ, ఐజేయు కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, TUWJ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. దానికన్నా ముందు మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన సహచర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఇదే వేదికలో నిర్వహించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ మీరు గమనిస్తున్నారు దేశంలో ఏం జరుగుతుంది. దేశంలో రాజకీయ ప్రకంపనలు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇవాళ దేశంలో ప్రకంపనలు సృష్టించడం అనేది నా 35 ఏళ్ల జర్నలిజంలో మీ ఎక్స్పీరియన్స్ కూడా మేము బహుశా మొదటిసారి మనం చూస్తుంటాం అనుకుంటాం. ఎందుకంటే ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయంటే ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యానికి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది కనుకనే ఇవాళ ఇది రాజకీయ ప్రకంపనలకు దారి తీసేది. ఇవాళ ఎంత బిజీగా ఉన్నారంటే సుదర్శన్ రెడ్డి గారు, వారు అభ్యర్థి, వారు వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుండి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అంత షెడ్యూల్ బిజీగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి రావాలనగానే మాకు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చినందుకు వారికి మేము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి స్వాగతం పలుకుతున్నాము. మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన సహచర ప్రింట్ ఎలక్ట్రానిక్ సెంట్రల్ హాల్లో ఆ రోజే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మారిపోయాను. నేను ఎందుకొరకంటే కేజ్రీవాల్ గారు సంజయ్ సింగ్ గారు పంపించి మీరు కూడా మీటింగ్లో పాల్గొని ప్రసంగించి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు తెలపండి అని పంపించారు. ఆ రోజు నుంచి అంటే 24 గంటల్లో జరిగిన పరిణామం ఏమిటంటే ఇండియా కూటమి అభ్యర్థి నుంచి ప్రతిపక్షాల అభ్యర్థిగా మారింది. సరే, ఆ తర్వాత కొంతమంది తటస్థంగా ఉంటున్నాం అనుకునేటువంటి ఇండిపెండెంట్ సభ్యులు, కొన్ని 1-2 చిన్న పార్టీల పేర్లు చెప్పని కానీ వాళ్ళు ఫోన్ చేసి మేము కూడా ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత, ఎందుకు ఇండియా బ్లాక్ ప్రతిపక్షాలు కలిపితే ఏమవుతుంది, కలపకపోతే ఏమైందంటే ప్రతిపక్షాలు ఇవాళ 63.7% జనాభాకు ప్రాతినిధ్యం. అందుకొరకు భారతదేశంలో ఉండే మెజారిటీ ప్రజల పక్షాన నేను అభ్యర్థిని అని నేను అనుకుంటాను. ఆ ఒక్క కారణం నన్ను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా పెద్దగా నా మనసులో పనిచేసి, నేను ఇదివరకు హైదరాబాద్లో చెప్పిన మాటనే రాహుల్ గాంధీ గారు నా పక్క కూర్చున్నారు. ఈ కాన్స్టిట్యూషన్ నా జేబులో చూసాను, ఇట్లా చూస్తున్నాడు 2 సార్లు. ఇది మీరు ఇచ్చింది కాదు రాహుల్జీ. అవును సార్, నేను ఇవ్వలేదు. 53 సంవత్సరాల నుంచి మోసుకొని తిరుగుతున్నదాన్ని. సెంట్రల్ హాల్లో ఆ రోజే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మారిపోయాను. నేను ఎందుకొరకంటే కేజ్రీవాల్ గారు సంజయ్ సింగ్